ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న గొడవ అర్థం కావాలంటే మనం ఇజ్రాయెల్ ఎలా పుట్టిందో తెలుసుకోవాలి. అదే అర్థం కావాలంటే మనం 4000 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళాలి. అవును, మీరు వింటున్నది నిజమే. 4000 ఇయర్స్ బ్యాక్ చరిత్రను తెలుసుకుందాం మోస్ట్ సింప్లిస్టిక్ వేలో. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వివాదాస్పదమైన ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతాన్ని ది లివాంట్ రీజియన్ అంటారు. ఇదే ప్రాంతాన్ని 4000 ఇయర్స్ బ్యాక్ కెనాన్ అని పిలిచేవారు. ఈ రీజియన్ చాలా ముఖ్యమైనది. ఈజిప్ట్, గ్రీక్, మెసొపటోమియా లాంటి 3 పురాతనమైన సివిలైజేషన్స్ని కలిపే ఒక మీటింగ్ పాయింట్. అక్కడే ఉన్న ప్రదేశం జెరూసలేం. ఇది అత్యంత ముఖ్యమైన ప్రాంతం. 4000 ఇయర్స్ బ్యాక్ అకార్డింగ్ టు హెబ్రూ బైబిల్, గాడ్ అబ్రహాంను కెనాన్లో స్థిరపడడానికి పంపిస్తాడు. అబ్రహాం జెరూసలేంలో స్థిరపడతాడు. అతనికి 2 కుమారులు, ఈసాక్ అండ్ ఇస్మాయిల్. ఈసాక్ యూదు వంశాన్ని ప్రారంభిస్తాడు. యూదులనే జ్యూస్ అని కూడా అంటారు. ఈ యూదుల్లో కొంతమంది జీసస్ మరణం తర్వాత క్రిస్టియానిటీని స్థాపిస్తారు. ఇస్మాయిల్ ఇస్లామిక్ రిలీజియన్ని ప్రారంభిస్తాడు. ఈసాక్కి ఒక కొడుకు పుడతాడు. అతని పేరు జాకోబ్. ఈ జాకోబ్కి మరో పేరే ఇజ్రాయెల్. జాకోబ్ వారసులందరినీ ఇజ్రాయేలీలు అంటారు. వారు స్థాపించిన మతం పేరే జ్యూ, అంటే యూదుడు. తరువాత కాలంలో ఇజ్రాయేలీలు కెనాన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటారు. జాకోబ్కి 12 మంది కుమారులు. అతడు ఇజ్రాయెల్ని 12 భాగాలుగా విభజిస్తాడు. ఈ 12 మంది 12 తెగలను ప్రారంభించారు. వాటినే 12 బ్లడ్ లైన్స్ అని కూడా అంటారు. 3000 ఇయర్స్ బ్యాక్ జెబూసైట్స్ జెరూసలేంను స్వాధీనం చేసుకుంటాడు. కానీ యూదా తెగకు చెందిన డేవిడ్ మళ్ళీ జెరూసలేంను స్వాధీనం చేసుకుని జ్యూస్ రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. అక్కడ యూదులు కొంతకాలం, మరికొన్నిసార్లు ఇతర తెగల వారు పాలిస్తూ ఉండేవారు. ఇది ఇలా ఉండగా 50 BCలో రోమన్లు ఇజ్రాయెల్ను స్వాధీనం చేసుకుని ఇజ్రాయెల్ పేరును మొట్టమొదటిసారిగా పాలెస్టైన్గా మారుస్తారు. 2000 ఇయర్స్ బ్యాక్ ఫిలిస్టైన్ అనే ఒక తెగ ఇజ్రాయేలీయులతో శత్రుత్వం కొనసాగించేది. ఇది ఇలా ఉండగా జెరూసలేంకు జస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలో జీసస్ క్రైస్ట్ ఒక జ్యూ ఫ్యామిలీలో జన్మిస్తాడు. ఇతడే రాబోయే రోజుల్లో రోమన్లు మరియు జ్యూస్ల చేతిలో సిలువ వేయబడతాడు. ఈ జీసస్ మరణం తర్వాత అతడి అనుచరులు ఒక కొత్త మతాన్ని ప్రారంభిస్తారు. అదే క్రైస్తవ మతం. తరువాత ఇజ్రాయెల్లో క్రైస్తవ పాలన ప్రారంభమవుతుంది. యూదులు అంటే జ్యూస్లు మరియు క్రైస్తవుల మధ్య సంఘర్షణ మొదలవుతుంది. దాని కారణంగా యూదులు తమ సొంత దేశాన్ని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతారు. 1400 ఇయర్స్ బ్యాక్ ముస్లిమ్స్ దైవంగా భావించే మహమ్మద్ ప్రవక్త పాలస్తీనాకు దక్షిణాన ఉన్న మక్కాలో జన్మిస్తాడు. ఈ ప్రవక్త ఒక్క రాత్రిలో మక్కా నుంచి జెరూసలేంలోని టెంపుల్ మౌంట్కి అద్భుతంగా రవాణా చేయబడ్డాడని, తరువాత ఇస్లాం యొక్క మునుపటి ప్రవక్తలను కలవడానికి అతడు స్వర్గానికి చేరుకున్నాడని ముస్లింలు భావిస్తారు. ఆ తరువాత ముస్లిం రాజులు జెరూసలేంపై దాడి చేసి ఆక్రమించుకున్నారు. అప్పటి నుండి జెరూసలేం చాలా కాలం పాటు ఇస్లాం పాలనలో ఉంటుంది. 1000 CE నుండి 1300 CE మధ్య కాలంలో జెరూసలేం కోసం క్రిస్టియన్ మరియు ముస్లింల మధ్య 8 యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలని క్రూసేడ్ అంటారు. మొదట యూదుల్లోని తెగల మధ్య మొదలైన గొడవలు కాస్త జీసస్ మరణం తర్వాత యూదులు వర్సెస్ క్రిస్టియన్లుగా మారి, అది కాస్త మహమ్మద్ ప్రవక్త పుట్టిన తర్వాత క్రిస్టియన్స్ వర్సెస్ ముస్లిమ్స్గా మారాయి. ఈ యుద్ధాలు ముగిసిన తర్వాత జెరూసలేం ముస్లింల చేతుల్లోనే ఉండిపోయింది. దీన్నే ఒట్టోమన్ ఎంపైర్ అని పిలుస్తారు. ఇప్పుడు నేరుగా 1750 CEకి వెళ్దాం. ఇప్పుడు యూరోప్ అంతటా క్రైస్తవ్యం వ్యాపించింది. మిడిల్ ఈస్ట్లో ఇస్లాం వ్యాపించింది. కానీ యూదులు, జ్యూస్లు మాత్రం మాతృభూమి లేక ఇతర దేశాల్లో తలదాచుకుని బ్రతుకుతున్నారు. వాళ్ళు ఇజ్రాయెల్ నుంచి తరిమివేయబడ్డారు. యూదులు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ చర్చిల నుండి వివక్షను ఎదుర్కొంటున్నారు. బైబిల్ మరియు ఖురాన్ ప్రకారం డబ్బు అప్పుగా ఇవ్వడాన్ని అనుమతించరు, అంటే డబ్బుతో వడ్డీ వ్యాపారం చేయడం. కానీ యూదులకు అలాంటి మతపరమైన ఆంక్షలు లేవు. అదే సమయంలో ప్రపంచం ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం వైపు నడుస్తుంది. సరిగ్గా అదే అవకాశాన్ని యూదులు ఉపయోగించుకొని మనీ లెండింగ్ వ్యాపారాన్ని ప్రారంభించారు. అందులో ముఖ్యమైన వాడు జర్మనీకి చెందిన యూదు మేయర్ యామ్షెల్ రోత్షిల్డ్. అతను బ్యాంకింగ్ ప్రారంభించి అందులో బాగా ఎదిగి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ని కొనేస్తాడు. అతడు మరియు అతని ఫ్రెండ్స్ బ్యాంకింగ్ వ్యాపారంలో చాలా డబ్బు సంపాదిస్తారు. అతని 5 మంది కొడుకులు తరువాతి కాలంలో లండన్, ప్యారిస్, ఫ్రాంక్ఫర్ట్, వియన్నా అండ్ నేపిల్స్లో బ్యాంకింగ్ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. 1776 బవేరియా, జర్మనీ. రోత్షిల్డ్ జ్యూ ప్రొఫెసర్ అయిన ఆడమ్ వైషాప్ను కలుస్తాడు. రోత్షిల్డ్ సంపాదించిన మనీతో వైషాప్ ఒక సీక్రెట్ సొసైటీని స్థాపిస్తాడు. అదే ఇల్యూమినాటి. ఈ సీక్రెట్ సొసైటీలోకి చాలా డబ్బున్న యూదులను రిక్రూట్ చేసుకుంటారు. అప్పటి నుండి ఇల్యూమినాటి సొసైటీలో జరిగిన ప్రతి ఈవెంట్లో చాలా ప్రముఖ పాత్ర పోషించింది. ఈ సీక్రెట్ సొసైటీ యొక్క ఒకే ఒక్క ఉద్దేశం యూదులు కోల్పోయిన తమ దేశమైన ఇజ్రాయెల్ను తిరిగి పొందడానికి మాత్రమే.
రోత్షీల్డ్ ఫ్యామిలీ అమెరికన్ రెవల్యూషన్ 1778లో, అలాగే ఫ్రెంచ్ రెవల్యూషన్ 1789, బ్రిటిష్ నెపోలియన్ వార్ 1815, కార్ల్ మార్క్స్ 1850లో ఆర్థిక సహాయం చేశారు. ఇప్పుడు నేరుగా 1897కి వెళ్దాం. 1897 నాటికి ప్రపంచం చాలా మారిపోయింది. చాలా దేశాల్లో రాజ్యాలు పోయాయి, ప్రజాస్వామ్యం వచ్చింది. 1897 బాసెల్, స్విట్జర్లాండ్. ఇప్పుడు రోత్షీల్డ్ ఫ్యామిలీ ప్రపంచంలోని అత్యంత ధనికులు. చాలా దేశాల్లోని బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం యూదుల చేతుల్లో ఉంది. వారికి అన్ని ప్రభుత్వాలు మరియు నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి. అదే సమయంలో ఫస్ట్ జియోనిస్ట్ కాంగ్రెస్ని బాసెల్లో నిర్వహించారు. ఇందులో 200 మంది సంపన్న యూదులు పాల్గొన్నారు. ఇక్కడ వారు అందరూ కలిసి ఒక తీర్మానం చేసుకుంటారు. అదేంటంటే 2000 ఇయర్స్ బ్యాక్ వారు కోల్పోయిన తమ మాతృభూమి ఇజ్రాయెల్ను తిరిగి పొందడం. ఆ సమయానికి మిడిల్ ఈస్ట్ మొత్తం ముస్లిమ్స్ ఒట్టోమన్ ఎంపైర్ చేతిలో ఉంది, ఎక్సెప్ట్ ఇరాన్. యూదుల యొక్క దేశం అనే ఇజ్రాయెల్ అరబ్బుల నివాసమైంది. జెరూసలేం ఒట్టోమన్ ఎంపైర్ కంట్రోల్లో ఉంది. 1901 ఒట్టోమన్. యూదులు తమ దేశాన్ని తిరిగి పొందడానికి మొదటి అడుగు వేశారు. యూదులు ఒట్టోమన్ సుల్తాన్తో ఒక ఒప్పందం చేసుకోవాలనుకున్నారు. అదేంటంటే ఇజ్రాయెల్ను తమకు ఇవ్వండి, దానికి బదులుగా మీరు టర్కీకి చెల్లించాల్సిన, అంటే జియోనిస్ట్ బ్యాంకర్లకు చెల్లించాల్సిన అప్పుని మేము చెల్లిస్తాము అని అంటారు. ఇలా చేస్తే టర్కీ మరియు పాలస్తీనా ముస్లింలకు ద్రోహం చేయడమే అని సుల్తాన్ నిర్మోహమాటంగా తిరస్కరిస్తాడు. 1917 యూరోప్. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది. ఇక్కడే యూదులకు ఇజ్రాయెల్ను పొందే రెండవ అవకాశం వచ్చింది. ఒకవైపు బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ అండ్ రష్యా. మరోవైపు జర్మనీ, ఆస్ట్రో హంగేరీ అండ్ ఒట్టోమన్. జర్మనీ ధైర్యంగా పోరాడుతోంది. అప్పుడు బ్రిటిష్ మరియు జియోనిస్ట్ అంటే యూదులకి మధ్య ఒక డీల్ ఏర్పడింది. డీల్ ఏంటంటే యుద్ధంలో బ్రిటన్కు సహాయం చేయడానికి జియోనిస్ట్ అమెరికాని ఒప్పించాలి. దానికి బదులుగా బ్రిటన్ వారికి ఇజ్రాయెల్ని ఇప్పిస్తుంది. కానీ బ్రిటన్ డబుల్ గేమ్ ఆడింది. అరబ్బులతో కూడా ఇలాంటి ఒప్పందమే చేసుకుంది. అదేంటంటే అరబ్బులు బ్రిటన్కి సపోర్ట్ చేస్తే మేము ఒట్టోమన్పై తిరుగుబాటు చేసి వారికి ఆ దేశాన్ని ఇస్తాను అని. జియోనిస్ట్ అమెరికాని ఒప్పించి యుద్ధంలో బ్రిటన్ వైపు వచ్చేలా చేసింది. యుద్ధంలో బ్రిటన్ కూటమి విజయం సాధించింది. బ్రిటన్ అండ్ ఫ్రెంచ్ ఒట్టోమన్ ఎంపైర్ని స్వాధీనం చేసుకుని దాన్ని ఇరాక్, సౌదీ అరేబియా, జోర్డాన్, లెబనాన్, సిరియా అండ్ టర్కీ అనే సమాన భాగాలుగా విభజించారు. బ్రిటన్ యూదులు మరియు అరబ్బులు ఇద్దరికీ ఇజ్రాయెల్ని ఇస్తాను అని వాగ్దానం చేసినందువల్ల ఇప్పుడు ఇద్దరూ తమ దేశాన్ని డిమాండ్ చేస్తున్నారు. బ్రిటిష్ ఇద్దరిని మోసం చేస్తూ ఇజ్రాయెల్ని ఎవ్వరికీ ఇవ్వకుండా బ్రిటిష్ కాలనీగా మార్చి దానికి మ్యాండేట్ ప్యాలెస్టైన్ అనే పేరు పెట్టింది. ఇంతలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు ఇజ్రాయెల్కు వలస రావడం ప్రారంభించారు. 1914 నాటికి ఇజ్రాయెల్లో ముస్లిమ్స్ జనాభా 7 lakhs, యూదుల సంఖ్య 50,000. 1940 రెండవ ప్రపంచ యుద్ధం నాటికి వలసలు అధికమయ్యి యూదుల జనాభా 4.5 lakhsకి చేరుకుంది. ముస్లింల సంఖ్య దాదాపు అంతే. 1947 రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. యూదులు బ్రిటన్ మరియు దాని మిత్ర దేశాలు గెలవడానికి హెల్ప్ చేసింది. వారికి ఇజ్రాయెల్ కావాలి. మ్యాండేట్ ప్యాలెస్టైన్లో బ్రిటన్పై జ్యూస్లు మరియు అరబ్లు ఇద్దరూ తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు యూదులు యూరోప్ మరియు అమెరికాలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పొజిషన్స్లో ఉన్నారు. నవంబర్ 1947 బ్రిటన్ మ్యాండేట్ ప్యాలెస్టైన్ను వదిలివేయాలని డిసైడ్ అయ్యి దాన్ని యునైటెడ్ నేషన్స్కి అప్పగించింది. యునైటెడ్ నేషన్స్ మ్యాండేట్ ప్యాలెస్టైన్ను 3 భాగాలుగా విభజించి ఒక భాగం యూదులకు ఇచ్చింది, అదే ఇజ్రాయెల్. రెండవ భాగం అరబ్బులకు ఇచ్చింది, అదే ప్యాలెస్టైన్. మూడవ భాగం జెరూసలేంను దాని మతపరమైన ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని యునైటెడ్ నేషన్స్ కంట్రోల్లోనే ఉంచుకుంది. 14th May 1948 ఇజ్రాయెల్ ఈజ్ బార్న్. చివరకు 2000 సంవత్సరాల తర్వాత యూదులు తమ సొంత దేశమైన ఇజ్రాయెల్ను తిరిగి పొందారు. ఇజ్రాయెల్ కొత్త దేశంగా ప్రకటించబడింది. కానీ కొన్ని గంటలకే 6 శక్తివంతమైన ఇస్లాం దేశాలు ఇజ్రాయెల్పై అన్ని వైపుల నుండి దాడి చేశాయి. ఊహించని ఈ విపత్కర పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఎలా యుద్ధంలో పోరాడిందో, ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా ప్రకటించిన కొన్ని గంటలకే యుద్ధం వచ్చిన ఒకే ఒక్క ఇజ్రాయెల్ 6 ఇస్లామిక్ దేశాలతో ఎలా ధైర్యంగా ఎదురొడ్డి శత్రువులను చీల్చి చెండాడిందో, అలాగే జెరూసలేం కోసం ఎందుకు అన్ని యుద్ధాలు జరిగాయో, అదేవిధంగా 14th May 1948 నుండి ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం వరకు ప్రతి విషయాన్ని వచ్చే వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.